హలో ఎవర్స్, నేను విధీశ్వరం లంకేష్ మాట్లాడుతున్నాను. మనం చెప్పిన విధంగానే మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని భాగాల్లో ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. మరికొన్ని భాగాల్లో ఆకాశం మేఘావృతమై కాసేపు మబ్బులు, కాసేపు ఎండ, అలాగే తేలికపాటి చిరుజల్లులు మాత్రమే నమోదవుతున్నాయి. అలాగే ఈరోజు రాత్రి, అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయానికి మనకి అంటే వర్షాలు విస్తరించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఒక ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకి శ్రీలంక పరిసర ప్రాంతాలు, అలాగే బెంగళూరు పరిసర ప్రాంతాలు, అలాగే తమిళనాడు, చెన్నై పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లా వంటి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం, నంద్యాల ఈ జిల్లాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి అవి కూడా ఉరుములు మెరుపు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజామున సమయంలో మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా మనకి వర్షాలు ఉంటాయి. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. అలాగే పల్నాడు, బాపట్ల ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో మనకి మధ్యాంధ్ర జిల్లాలో మనకి అంటే ఆరెంజ్ అలర్ట్ అనేది ప్రకటిస్తున్నాము. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ జిల్లాలకు మనకి ఎల్లో అలర్ట్ అనేది ప్రకటించడం జరిగింది. అలాగే శ్రీలంక, తమిళనాడు, చెన్నై, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో మనకి రెడ్ అలర్ట్ అనేది ప్రకటించడం అనేది జరిగింది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అంటే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు అనేవి మనకి 3 ఈరోజు అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున అంటే ఆగస్టు 4 తెల్లవారుజామునకి మనకి వర్షాలు అనేవి విస్తరించే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఒక ఉపరితల ద్రోణి ప్రభావంతో మనకి ఆగస్టు 3 నుంచి మనకి ఆగస్టు 14 వరకు కూడా మనకి సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి సమయంలో మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి వాతావరణం అనేది ఈ విధంగా ఉండగా మనకి ఆగస్టు 3వ వారంలో కూడా మనకి వర్షాలు జోరందుకునే అవకాశం కనిపిస్తుంది. ఆగస్టు నెలలో మనకి వర్షాలు తీవ్రత అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే సెప్టెంబర్ నెలలో కూడా మనకి వర్షాలు పుంజుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కూడా మనకి వరద ప్రభావం అనేది మరింత పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. సో మనకి ఆగస్టు 3 ఈరోజు రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజామున అంటే ఆగస్టు 4 నుంచి మనకి వర్షాలు జోరందుకునే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఈ వర్షాలు ఆగస్టు 14 వరకు మాత్రమే వర్షాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవి కూడా సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అంటే కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కూడా మనం షేర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ పిడుగులు నమోదవుతాయి, ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయి, అలాగే మనకి రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏ విధంగా ఏర్పడతాయి, అవి ఏ దిశ గుండా ప్రయాణించి మనకి తీరాన్ని దాటుతాయి అనే దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి మనం ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దివిసీమ వెదర్మెన్ లంకేష్ అనే ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాటి వల్ల మీకు వీడియోస్ అనేది త్వరగా లభిస్తాయి. కాబట్టి వెంటనే లైక్ అనేది గంట సింబల్ని క్లిక్